హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ అపూర్వ ప్లాన్ వేసేసి అంటే ఇంట్లోన పచ్చడి అన్నం పెట్టిందనమాట. అన్నము పచ్చడి పెట్టిందనమాట. అప్పుడే మీరా వచ్చేసి ఏంటి వదిన ఇది అంటూ ఉంటే, లేదు ఇక భూమి అయితే ఉండే ఆస్తి అంతా తీసుకెళ్ళి డ్యాన్స్ అకాడమీకే పెట్టేస్తుందంట. ఇక మనకి ఇంకేం మిగులుతుంది, అది ఫ్రీగా డ్యాన్స్ అకాడమీ పెట్టేస్తే ఇక మనకేమీ ఉండదు. కాబట్టి మనం రేపటి నుంచి ఇదే అలవాటు చేసుకోవాలి కదా అనేసి మీరాని రెచ్చగొట్టిందనమాట. అప్పుడే ఏంటి వదిన ఇదైతే తినలేకపోతున్నాము అనేసి అంటూ ఉంటే, లేదు మనం ఇది అలవాటు చేసుకోవాలని ఇప్పటి నుంచే నేను చేశాను, ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి అనేసి అపూర్వ అనిందనమాట. అప్పుడే చరణ్ వాళ్ళ చెల్లెలైతే నేనైతే తినలేనత్తయ్య అనేసి వెళ్ళిపోయిందనమాట. నువ్వు చంపినా కూడా నేను తినలేనత్తయ్య అని వెళ్ళిపోయిందనమాట. అప్పుడే చరణ్ ఏమన్నాడంటే, నీ ఎద్దులా ఉన్నింది అదే తినలేకపోయింది, ఇక నేనేం తింటాను అనేసి చరణ్ కూడా పారిపోయాడనమాట. అప్పుడే మీరా ఏమనిందంటే, రేపటి నుంచి కావాలంటే చూద్దాం అత్తయ్య, చూద్దాం వదిన, నేనైతే ఈరోజు తినలేను అనేసి మీరా కూడా అక్కడి నుంచి పారిపోయిందనమాట. అప్పుడే గోరింటాకైతే ఏమనింది అంటే, మరి ఏంటమ్మా వాళ్ళు పిల్లలే తినలేకపోయారు, నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నేనైతే అస్సలకే తినలేను, నోట్లో ముద్ద పెట్టుకోగానే నేను చనిపోతానేమో, పైకే వెళ్ళిపోతానేమో అనేసి గోరింటాకు అనిందనమాట. ఆ మాటలకైతే అపూర్వ, ఏంటి పిన్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, జస్ట్ వాళ్ళని భయపడిచ్చేదానికే నేను ఈ పని చేశాను, కానీ మనకేం కాదు అనేసి పని మనిషిని పిలిచేసి భోజనం వేరే తీసుకొనిరా అనేసి అనిందనమాట. అప్పుడు భోజనం వేరే తీసుకొని వచ్చి తిన్నారనమాట. అప్పుడు ఇది ఇలా ఉండగా అక్కడ ఏం జరిగిందంటే, డ్యాన్స్ వాళ్ళు కంప్లీట్ చేసేసుకొని అప్పుడే భూమి వచ్చేసి, పేరు మన ఇద్దరిది పెట్టేద్దాం బావా, ఎందుకంటే అమ్మ పేరు మీద డ్యాన్స్ అకాడమీ చేశాం కదా, మరి ఇక పేరు రిజిస్ట్రేషన్ మన ఇద్దరి పేరు మీద చేయించుకుందాము అని అంటే, గగన్ అయితే ఎందుకు భూమి మన పేరు మీదే నా పేరు మీద ఎందుకు, నీ పేరు మీదే చేయించుకో అనేసి గగన్ అంటే, అప్పుడే భూమి లేదు బావా, నాది అన్నాక అది నాలో ఏదున్నా కూడా సగం నువ్వే బావా, కాబట్టి నీ పేరు కూడా సగం ఉండాలి బావా అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే గగన్ అయితే చాలా అంటే చాలా పొంగిపోతాడనమాట. ఇది ఇలా ఉండగా వాళ్ళ నాన్న శరత్చంద్ర అయితే చాలా కోపంతో ఉన్నాడనమాట. ఎందుకంటే గగన్ పేరు కూడా అక్కడ పెడదాము, రిజిస్ట్రేషన్ చేయించుకుందాము అనిండే మాటల కోసం. ఇది ఇలా ఉండగా భూమి అయితే శరత్చంద్రతో ఇంటికి వచ్చేసిందనమాట. ఇలా ఇంటికి రాకముందే అక్కడ ఏం చేసిందంటే, కృష్ణప్రసాద్ అయితే శారదకి కాల్ చేసి, శారద ఇక నువ్వు విడాకులు తప్ప ఇంకోటి కోరుకోవడం లేదు కాబట్టి నేను ఉండలేను శారద, నేను వెళ్ళిపోతాను, నా ఆఖరి కోరిక ఒకటి విను శారద అనేసి అన్నాడనమాట. ఆ మాటలకి ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, మాట్లాడద్దండి అలా అనేసి ఏడుస్తూ ఉన్నిందనమాట. అప్పుడే కేపీ ఏమన్నాడంటే, లేదు శారద, నా తలకొరివి మాత్రం నా కొడుకే పెట్టాలి శారద, నా పెద్ద కొడుకే పెట్టాలి శారద అని అంటూనే పాయిజన్ అయితే తాగేశాడనమాట. కానీ శారద అక్కడైతే ఫోన్లోన ఏమండి అంటూనే ఏడుస్తూనే ఫోన్ కట్ చేసి గగన్కి చెప్పేసి గగన్ని తీసుకొని వచ్చేస్తుందనమాట. కాకపోతే కృష్ణప్రసాద్ అయితే అక్కడ దాన్ని పాయిజన్ తాగేసి సోఫా మీద ఊరుకనే కూర్చున్నాడనమాట. అంటే భూమికి ఇవేవీ తెలియదు కాబట్టి భూమి అక్కడికి వచ్చి, మావయ్య ఏంటి మావయ్య అలా కూర్చున్నారు అంటే, మీరు ఏది ఫీల్ అవ్వద్దండి బావయ్య, అన్నీ సర్దుకుంటాయి అనేసి భూమి అంటూ ఉన్నిందనమాట. కాకపోతే భూమి అప్పటికే పాయిజన్ తాగేశాడు కాబట్టి ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చున్నాడనమాట. భూమి అప్పుడే ఏమనిందంటే, మావయ్య మీరు ఎందువల్ల రెండో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిందో గగన్కి అయితే తెలియదు, కాబట్టి మీరు ఏ ఇబ్బందుల్లోన చేసుకున్నారో, మీరు ఎంత బాధపడ్డారో అది గగన్కి తొందరలోనే తెలిసేలా నేను చేస్తాను మావయ్య, మీరు బాధపడద్దండి మావయ్య అంటూనే ఉన్నిందనమాట. కాకపోతే కేపీ ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి దగ్గరికి వెళ్ళేసి మావయ్య అనేసి ఇలా తోసేయడంతో కింద పడిపోతాడనమాట. కింద పడడంతో మావయ్య అంటూ మొహానికి చేయి పెడితే బ్లడ్ వచ్చేసిందనమాట. మౌత్లో నుంచి బ్లడ్ వచ్చేసరికి భూమి అయితే చాలా అంటే చాలా గట్టిగా అరుస్తూ మావయ్య అని గట్టిగా అరుస్తూ వెంటనే హాస్పిటల్కి శరత్చంద్ర అందరూ కలిసి తీసుకెళ్ళిపోయారనమాట. అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ భూమి, గగన్ మరియు అందరూ, మీరా, శరత్చంద్ర అందరూ వచ్చేసారనమాట. శారద అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు వెయిట్ చేస్తూ ఉంటే
శరత్చంద్ర అయితే శారదని చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉన్నాడనమాట. అలా చూస్తూ ఉంటే ఏం జరిగిందబ్బా అంటే మీరా వచ్చేసి, నువ్వు మా ఆయన్ని శారద అటువైపు కెపిని చూడ్డానికి వెళ్తూ ఉంటే అప్పుడే మీరా వచ్చేసి, ఆగు, నువ్వు వెళ్ళకు, నువ్వు మా ఆయన్ని ఆ, పెళ్ళిలో కొడుకు పెళ్ళిలోన ఆ, తండ్రి స్థానంలో నించొని పెళ్లి చేయాలి అని అడిగి ఉంటావు, అందువల్లే మా ఆయన ఇలా పాయిజన్ తాగేశారు అని. అందులోన మా ఆయన ఎప్పుడూ అడగంది ఈరోజు నిన్న విడాకులు అడిగారు అని చాలా అంటే చాలా గట్టిగా అరుస్తునిందనమాట మీరా. కాకపోతే శారద అయితే ఏమీ మాట్లాడకుండా నించుని ఉంటే గగన్కి కోపం వచ్చేసి, ఆగు చిన్నమ్మ అనేసి గట్టిగా అరిచాడనమాట. మాకు ఆయన విడాకులు ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నాడనమాట. మీకు సాధ్యమైతే ఇదొక్క పని చేయండి, ఆయనతో సంతకం పెట్టియండి. పెట్టిస్తే విడాకులు అయిపోతాయి. అప్పుడుతో మీరెవరో మేమెవరో సంబంధం లేకుండా ఉండిపోతాము. అమ్మ నువ్వు సంతకం పెట్టేసి అని విడాకుల పేపర్స్ ఇచ్చేసి పెన్ ఇచ్చేసారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.